హాయ్ గాయ్స్, మార్నింగ్ లేచి సో క్లైమేట్ బయటకు వచ్చా. క్లైమేట్ అయితే అదిరిపోయింది. సో అందుకని ఇంటికి వచ్చేసి ఒక కప్పు టీ అనేది రెడీ చేసుకొని టీ తాగేసి షూలు వేసి కట్టుకొని నేనైతే జిమ్కి అయితే బయలుదేరా. సో ఈరోజు మొత్తం మనకి 3 పనులు ఉన్నాయి. సో ఫస్ట్ ఇదైతే జిమ్కి వెళ్ళడం. సో జిమ్కి వెళ్ళే దారి లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. సో దీన్ని మనం తీసే షార్ట్ ఫిల్మ్లో ఉపయోగిద్దామని అనుకున్నా. సో అలా నేను జిమ్కి వెళ్ళేసి అన్నయ్యలతో పాటు కాసేపు వర్కౌట్ అనేది కంప్లీట్ చేసేసుకున్న, మొత్తం వర్కౌట్స్ అన్నయ్యలతో. సో ముఖ్యంగా గమనిక ఏంటంటే మనం జిమ్కి వెళ్ళడానికి, సో మనం తీయబోయే షార్ట్ ఫిల్మ్కి మనకి బాడీ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని నేను జిమ్కి వచ్చి వర్కౌట్స్ అనేది చేస్తున్నా. సో జిమ్ వర్కౌట్స్ అనేది కంప్లీట్ చేసుకుని తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాను. సో వెళ్ళే దగ్గర లొకేషన్ చాలా బాగుంటుంది. చుట్టూ కొండలు, మధ్యలో పొలాలు, అదేవిధంగా మధ్యలో రోడ్డు. సో ఇంటికి వచ్చేసి మళ్ళీ ఫుడ్ గిట్ తీసి మళ్ళీ డ్యూటీకి వచ్చేసా. సో నేను చేస్తుంది ఆ డ్యూటీ చేసే ప్లేస్ అనమాట ఇది. సో డ్యూటీ మొత్తం ఇక్కడే అది. డ్యూటీ గిట్టి మొత్తం చేసుకొని సో చిన్న చిన్న వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసుకొని మళ్ళీ డీటెయిల్ అయితే ఇంటికి వెళ్తున్నా. సో ఈరోజు ఇంటికి వెళ్ళడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు మన షార్ట్ ఫిలిం లొకేషన్ అయితే ఒకటి చూడడానికి వెళ్తున్నా. సో మీరు కూడా చూడండి. ఒక షార్ట్ ఫిల్మ్లో ఒక ప్రదేశం ఉంటుంది. సో మనం వెళ్తున్నది. సో ఆ లొకేషన్ అయితే ఇదే చూడండి. సో మనం తీయబోయే షార్ట్ ఫిలిం ఏదైతే ఉందో దాంట్లో ఒక ప్రదేశం అనమాట, ఒక సీన్లో ఒక ప్రదేశం అనమాట. సో ఇది చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడే షార్ట్ ఫిల్మ్లో నాకు తెలిసి హైలైట్ షాట్స్ కూడా ఉంటాయి ఇక్కడే. సో కొన్ని సీన్స్ కోసం మాత్రమే ఇది నేను ఎంచుకున్నా. సో మీరు చూడొచ్చు ఇది ఎట్లా ఉండిద్ది అంటే సెట్స్ వేసినట్టు ఉండిద్ది. సో సెట్స్ అయితే కాదు, ఇదైతే 14th అంటే 14వ శతాబ్దంలో రాజులు కట్టించుకున్న ప్రదేశం అనమాట ఇది. దీన్ని కత్తుల బావి అంటారు, లేకపోతే చీకటి కోని కూడా అని పిలుస్తారు. సో మనం తీయబోయే షార్ట్ ఫిల్మ్లో ఇది ఒక ప్రదేశం అనమాట. సో దీన్ని చూడడానికి మనం డ్యూటీ అవగొట్టుకుని గబగబా వచ్చేసింది. సో చూస్తున్నారు కాబట్టి చూడండి, లొకేషన్ చూస్తున్నారు ఎట్లా ఉందో. సో ఇక్కడ కొన్ని సీన్స్ అయితే మనం తీయబోతున్నాం, కొన్ని కాదు చాలా తీయబోతున్నాం. సో ఇది లోపలదే మెయిన్ చీకటి అనమాట. సో మనం అలా బ్యాక్ సైడ్ వస్తే పెద్ద వరాండా వచ్చింది. సో మనం ఇక్కడ కొన్ని ఫైట్ సీన్స్ అనేది మనం ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ ఈ ఫైట్ సీన్స్తో పాటు కొన్ని క్లూ సీన్స్ కూడా ఇక్కడే ప్లాన్ చేసామన్నమాట. సో రాబోయే వీడియోస్లో మీకు అన్నీ క్లియర్గా చెప్పేస్తా. సో అప్పుడు దాకా మనం యూట్యూబ్ ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో అదేవిధంగా లొకేషన్ ఎట్లా అనిపించిందో ఒక చిన్న కామెంట్ కూడా చేసి ఇదండి. సో సీన్స్ అయితే ఇవే అనమాట, ప్రదేశం కూడా ఇదే. సో చూస్తున్నారుగా ఎంత బాగుందో. సో దీన్ని కనిపెట్టడానికి చాలా టైం పట్టింది. అంటే కనిపెట్టాం, కాకపోతే ఇక్కడ ఏ సీన్స్ పెడితే బాగుండిద్ది అనేది చాలా కష్టపడి రాసుకున్నాం. సో సీన్స్ అయితే నచ్చి ఉంటాయి మీకు. అయితే